హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఈ మధ్య మన ఛానల్ అయితే కొద్దిగా రివ్యూస్ లేట్ అయ్యండి. నాకు కొద్దిగా పని ఉండి అయితే కుదరలేదు. ఇప్పుడు నుంచి అయితే రివ్యూస్ వెంటనే వచ్చేస్తాయి. సో ఇప్పుడే సంతోషం అనే మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours రన్ టైంతో 2023లో అనుకుంటా మలయాళంలో రిలీజ్ అయింది. అదే నేమ్తో ఇప్పుడు ఈటీవీలో తెలుగులో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. సో ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్ ట్రై చేసేది ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే కొన్ని క్యూట్ మూమెంట్స్ అండ్ కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కోసం అయితే ఒకసారి అలా ట్రై చేయొచ్చు అనిపించింది. కానీ స్టోరీ లైన్ చాలా థిన్గా అనిపించింది. ఒక షార్ట్ ఫిల్మ్కి అయ్యే స్టోరీని తీసుకొని వీళ్ళు ఎందుకు 2 hours ట్రాక్ చేశారేమో అనిపించింది. సో ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వచ్చే పుట్టిన నుంచి అత్తారింటికి వెళ్ళి అమ్మాయి పడే స్ట్రగుల్స్ కానీ ఎమోషన్ కానీ బాగా చూపించారనిపించింది. ఈ మూవీ ఫ్యామిలీ చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి ఒక అక్క చెల్లి ఉంటారు. అక్క వాళ్ళ చెల్లి బాగా సఫర్ అవుతూ ఉంటుంది. సో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే అక్కకు ఒక బాయ్ ఫ్రెండ్ సెట్ చేసి తనకు పెళ్లి చేసి పంపించేస్తే తనకి ఫ్రీడమ్ వస్తుంది అనుకుంటుంది. సో పెళ్ళాక ఏం జరిగింది అండ్ అలానే తనకి ఫ్రీడమ్ వచ్చినా లేదా ఇదంతా ఇలాంటి మూవీ ట్రై చేయాల్సిందే. సో మూవీ ఓపెన్ అవుట్ అవడమే పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదండి. ఒక సాంగ్ పెడతారు, ఆ తర్వాత చెల్లి పుట్టడం, తను పెద్దదవటం ఇలా చూపిస్తూ ఉంటారు. అసలు స్టోరీ లైన్ స్టార్ట్ అయ్యేసరికి 40 minutes అయిపోతుంది. పోనీ ఆ 40 minutes అన్న కొద్దిగా ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా చూపించారంటే అదేం లేదు. 2 songs అవి ఇవి పెట్టి మడత పెట్టేశారని చెప్పొచ్చు. ఇంకా హీరోయిన్కి డబ్బింగ్ ఎవరు చెప్పించారో నాకు తెలియదండి. తెలుగు డబ్బింగ్ అస్సలు సెట్ అవ్వలేదు. ఏదో ఆంటీ రోల్కి ఆ రోల్కి చెప్పేవాళ్ళు చేత చెప్పించినట్టు అనిపించింది. కొద్దిగా యంగ్గా ఉన్న వాళ్ళతో చెప్పించుంటే చాలా బాగుండేది అవుట్పుట్ అయితే. సో చాలా సీన్స్ చాలా ప్రిడిక్టబుల్గా అనిపిస్తాయండి. అండ్ హీరోయిన్కి స్కూల్ డ్రెస్ కూడా యూనిఫామ్ అదంతా సెట్ అవ్వలేదు అనిపించింది. ఇంకా తెలుగు డబ్బింగ్స్ కూడా అంతేం బాగాలేదనిపించిందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ గండాలని లొకేషన్స్ ఈ మలయాళం వాళ్ళు ఎక్కడ పడతారో తెలియదు కానండి, లొకేషన్ మాత్రం చాలా బాగుంటాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారనిపించింది. ఎస్పెషల్లీ చిన్న పాప అయితే చాలా బాగా చేసింది. సో ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే బడ్జెట్ అంటే నేను ముందుగానే చెప్పాను కదా, కొన్ని మూమెంట్స్ కోసం కొన్ని ఎమోషనల్ సీన్స్ కోసం ఒకసారి ట్రై చేయండి. మాస్ మసాలా మూవీస్ చూసేవాళ్ళు కదా, ఈ మూవీ అస్సలు కానే కాదు. ఇది అవ్వదు, పని అవ్వదు. అండ్ ఈటీవీ విన్ వాళ్ళండి, ఈ మధ్య వాళ్ళ కంటెంట్ బాగుంటుంది. ఏరైనా ఒక సిరీస్ వచ్చింది, అదైతే చాలా బాగా నచ్చింది నాకు. కానీ ఇలాంటి మూవీస్ వల్ల అయితే వాళ్ళు కూడా మళ్ళీ ఆహా లిస్ట్లోకి చేరిపోతారని భయం వేస్తుంది. హోప్ వాళ్ళైతే అందులో జాయిన్ అవ్వకుండా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుందో కాబట్టి షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.